ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు రాత్రికాలమంతా దేవుని కాపుదల, కృప మన మీద అనుగ్రహించి, ఉదయాన్నే లేచి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. ఎవరితో సమయాన్ని గడపక ముందు ప్రార్థన ద్వారా దేవుడితో సమయాన్ని మనం గడిపేవారిగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 51వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆపత్కాలమున మనం మొర ఎవరికి పెట్టాలంటే, మనం నమ్ముకున్న దేవుడే ఆపత్కాలమున మనకు విడిపించే దేవుడు. ఇగో నా దాగుచూడు నీవే అని దావీదుకారుడు అంటాడు. మనకు ఆపత్కాలమందు మనకు సహాయం చేసేది ఎవరంటే మన దేవుడు మాత్రమే. శ్రమకాలమందు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నాకు మొరపెట్టము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మొదటగా మనకు ఆపద వచ్చినప్పుడు, లేదా శ్రమ వచ్చినప్పుడు, లేదా ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా ఇరుకు వచ్చినప్పుడు మొదటగా మనం ఎవరిని ఎదగాలి? దేవుణ్ణి వెతికితే, ఆపత్కాలమున మనం ఆయనకు మొరపెడితే ఆయన మనకు విడిపిస్తారు. ఆయన మనల్ని విడిపిస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రార్థనకి జవాబును ఆయన అనుగ్రహిస్తారు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, శ్రమలో నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆపత్కాలమందు మరి మనం దేవుడికి మొరపెడితే దేవుడు మనల్ని విడిపిస్తారు. మనుషులు ఒకవేళ మన పక్కనున్నా లేకపోయినా, మన బంధువులు మన పక్కనున్నా మనకి లేకపోయినా, మనకి ఎప్పుడు మన పక్క నుండి మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపిస్తారు. దేవుడు మనల్ని రక్షిస్తారు. దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుంచి కూడా బయటపడేస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆపత్కాలంలో సహాయం చేసేది ఆయన మాత్రమే. ఆపత్కాలంలో మనం దాగుచోటు ఆయనే. ఆపత్కాలంలో మనం ఆయనకు మొరపెడితే తప్పకుండా ఆయన మనల్ని విడిపించే దేవుడు. నీవు నన్ను మహిమపరిచెదవు. మనం దేవుడు ఆపత్కాలం ముందు మనం విడిపిస్తే మనం ఏమి చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి మహిమపరచాలి. నా శక్తి చేత, నా బలము చేత ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయాను అని నీవు అనుకోరాదు. ఎందుకంటే నీ భక్తి చేత నీ సమస్య నుంచి నువ్వు విడిపించబడలేవు. దేవుడు నీకు తోడుగా ఉంటేనే ఈ సమయంలో దేవుడు మాత్రమే నాకు ఆరోగ్యాన్ని అనుగ్రహించారని నీవు కృతజ్ఞత భావం కలిగి ఉండి దేవుని యందు భయభక్తులతో మీరు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో 2 మాటలను స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆపత్కాలమందు దేవుడే మనకు తోడుగా ఉంటారు. ఆపత్కాలమందు దేవుడే మనల్ని విడిపిస్తారు. ఆపత్కాలమందు దేవుడే మనకు సహాయం చేస్తారు. రెండవదిగా, నీవు మేలు పొందుకున్న తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడే నీకు సహాయం చేస్తాడని నీవు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. నీ సొంత బలం చేత, నీ సొంత శక్తి చేత ఏ సమస్యను పరిష్కరించలేవు. దేవుడి బలం తోడవుతేనే నువ్వు ఏ సమస్యనైనా పరిష్కరించగలవు. కాబట్టి నువ్వు దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుని నామాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. దేవుడు చేసిన కార్యములను నువ్వు చెప్పేదానిగా ఉండాలి. దేవునికి ఎప్పుడు కృతజ్ఞతా భావము చూపించేవారుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దయని బట్టి, మీ కృపను బట్టి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమునైనా మీరు మాతో మాట్లాడరు. ఆపత్కాలమునైనా మీరు మాత్రమే మమ్మల్ని విడిపిస్తారు తండ్రి. మా మొరను ఆలకిస్తారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో గొప్ప కార్యములు మా కొరకునైనా మీరు చేసి ఉన్నారయ్యా. వాటన్నిటిని నేను తలసుకుని ఇంకా పూర్ణ మనసుతో నేను మీ యందు భయభక్తులతో మిమ్మల్ని సేవించడం ఎంతైనా ఆవశ్యకమని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేలులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం బిడ్డలనైనా మీ కొరకునైనా దేవా మొరపెడుతుంటే ఒక్కసారి వారి మొరను ఆలకించినైనా వారిని విడిపించండి తండ్రి. వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, కాపుదల కృప అనుగ్రహించండి. దేని నిమిత్తం అయితే మీ దగ్గర మొరపెడుతున్నారో వారి మొరను ఒకసారి ఆలకించి ప్రతి సమస్య నుంచి నేను విడిపించి వారిని బయట వేయండి ప్రభువా.
మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డ మిమ్మల్ని మహిమపరిచినట్లు వారికినైనా ఆత్మీయ నేత్రములను నేను మీరు తెరవండి ప్రభా. మీరు ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మీరు సహాయం చేయండి. ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుంటారని, ఇంకా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. చదువుతున్న వారికి తోడుగుండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం నేను సిద్ధపాటు కలిగి చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానంతో నింపండి ప్రభు. అసలు బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు మీ కాపుదల కృపను మీరు అనుగ్రహించండి. చేతి పని చేసుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, ఈరోజు ప్రయాణాలు చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.